హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన నోటి నుంచి దుర్వాసన ఎలా పోవాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్ లైన్ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళు హెల్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్ లో వెళ్ళిపోదాం. నోటి దుర్వాసన సమస్య చాలా మందిని వేధిస్తుంది. దీనివల్ల ఎదుటి వారితో మాట్లాడడానికి కూడా చాలా మంది జంకుతుంటారు. ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. దీని నివారణకు కొన్ని చిట్కాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రోజు 2 సార్లు పళ్ళు తోముకోవాలి. అంటే ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పళ్ళు తోముకోవాలి. అలాగే నీరు ఎక్కువగా తాగాలి. దీనివల్ల నోటి దుర్వాసన తగ్గడానికి సహాయపడుతుంది. సిగరెట్ కు దూరంగా ఉండాలి. భోజనం చివరిలో ఖచ్చితంగా పెరుగన్నం తినాలి. పెరుగన్నం తినడం వల్ల నోటిలోని చెడు బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. దీనివల్ల నోటి దుర్వాసన అనేది తగ్గుతుంది. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. ఉదాహరణకు నారింజ, నిమ్మపండు, కివి, పైనాపిల్ వంటి పండ్లను తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది. భోజనం చేశాక 1 లేదా 2 లవంగాలను నోట్లో వేసుకొని చప్పరించాలి. దీనివల్ల కూడా నోటి దుర్వాసన అనేది తగ్గుతుంది. భోజనం చేసిన తర్వాత టీ స్పూన్ సోంపు తిన్నా నోటి దుర్వాసన తగ్గి మీ నోరు ఫ్రెష్ అవుతుంది. మీ అందరికీ నోటి దుర్వాసన తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనేది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.